హలో అండి, నేను మీ అర్పిత శర్మ. అండ్ మనం వింటేజ్ వారాహిలో ఉన్నాం. వైజయంతి టాక్స్ నుంచి మాట్లాడుకున్నాం. వైజయంతి టాక్స్ లో మాట్లాడుకుంటున్నాం. కృష్ణుడు మనం విషయం చెప్పుకుందాం కదా. ఇవాళ ఒక ఒక మామూలు మనిషికి భగవంతుడు కనిపించాడు. మామూలుగా అయితే ఈ రోజుల్లో జరిగే పని కాదు, కానీ మన యొక్క భక్తి ఎంత ఉంటుంది పట్టియే మనకి దేవుడు ఎలా కనిపిస్తాడు అనేది కూడా ఉంటుందండి. ఇప్పటికి కూడా దేవుడు కనిపించిన వాడు, బోలెడు మిరాకిల్స్ జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. అయితే ఈ ఈ మానవుడికి భగవంతుడు కనిపించి నీకేం కావాలో కోరుకో అన్నాడు. విష్ణుమూర్తేనండో, శివుడు కాదు. అయితే అతను అంటాడు, నువ్వు నేను ఎప్పుడు పిలిస్తే నువ్వు అప్పుడు నాకు పలకాలి, నేను ఏది అడిగితే అది నాకు ఇవ్వాలి అంటే, అసలు అలాంటి క్వశ్చనే లేదు బాబు, మీకు ఇవ్వం. ఎందుకనంటే మీకు ఇట్లాంటి కోరికలు బోలెడు వస్తాయి. మీకు ఇచ్చాము అని అంటే మీరు మామూలు కాదు. శివుడికి భస్మాసురుడు అడగలేదా, అదేంటి తల మీద చేయి పెడితే చాలు భస్మం అయిపోవాలని శివుడి మీదకే వచ్చాడు. అందుకోసం అలాంటి పనులు మేము చెయ్యము, నేను నీకు ఇవ్వను అలాంటివి. కానీ నీ కోరిక కోరాలి, నీ కోరికని నేను తీర్చాలి. ఎలా తీర్చాలి? అందుకని నువ్వు ఒక కోరిక కోరుకో అంటాడు. ఆలోచిస్తాడు, బ్రెయిన్ స్ట్రామింగ్ బాగా చేస్తాడు. చేసిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే, నేను ఏదైతే అడుగుతానో అది ఇవ్వు అంటే, ఓహో నీ పని ఇలా ఉందా అని భగవంతుడు ఏం చెప్తాడంటే, ఇస్తా, కానీ నువ్వు నీ కోసం ఏది అడుగుతావో అది పక్కవాడికి రెట్టింపు వస్తుంది అంటాడు. ఫోన్లే ఏదో ఒకటి నేను అడిగింది అయితే నాకు వస్తుంది కదా, సరే కానీలే అంటాడు. అయితే పొద్దున్నే లేచి దేవుడే నాకు ఒక మంచి పెద్ద ఇల్లు కావాలంటాడు. పెద్ద ఇల్లు వస్తుంది. అంతకంటే పెద్ద ఇల్లు 2 వస్తాయి పక్కవాడికి. వీడికి ఓర్ని అనుకుంటాడు, సరే అయిపోతుంది. నాకు మంచి అమ్మాయి మంచి అమ్మాయితో పెళ్లి కావాలి అంటాడు. సరే చాలా అందమైన అమ్మాయితో పెళ్లి అవుతుంది. పక్కవాడికి ఇంతకంటే అందమైన వాళ్ళు 2 వస్తారు పెళ్లి చేసుకుని అతను వస్తాడు అనమాట. నాకు బోలె డబ్బు కావాలి అంటాడు. ఇతనికంటే రెట్టింపు డబ్బు వస్తుంది. ఇలా అన్ని చూసి అసలు ఆ మానవుడికి ఎంత కోపం వస్తుందంటే, ఇదేంటి, నేను కదా కష్టపడింది, నేను కదా జపం తపం చేసింది, అవన్నీ నాకు రావాల్సింది పోయి రెట్టింపులో వాడికి వస్తోంది, ఇలా అయితే కుదరదు అని చెప్పి ఇట్లా ఉందా అని నా ఇల్లంతా నాశనం అయిపోవాలంటాడు. వాడి అసలు పక్కవాడి 2 ఇళ్ళు నాశనం అయిపోతాయి. నా పెళ్ళని చచ్చిపోవాలి అంటాడు. ఇప్పుడు పక్కవాడి 2 పెళ్ళాలు చచ్చిపోతారు. నేను అడుక్కు తినే పరిస్థితికి రావాలి, నా ఒక కన్ను పోవాలి అంటాడు. వాడికి 2 కళ్ళు పోతాయి. దీంతో ఆనందిస్తూ ఉంటాడు అనమాట. అంటే మానవుడికి ఎదుటివాడిని చూసి ఓర్చుకునేంత శక్తి లేదు అనేది భగవంతుడు ఎంత క్లియర్ గాను ఈ కథ బట్టి మనకి చెప్పాడు. అయితే మీరాబాయిట ఆవిడ తంబురా పుచ్చుకొని అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటుంది కదా. ఒక్కోసారి ఒక ఊర్లో ఒక నల్లటి వాడు కనిపిస్తాట. నేను చూసి ఒకటే ఎడవడం మొదలు పెడుతుందిట. ఎందుకు నువ్వు నన్ను చూసి ఏడుస్తున్నావు అంటే, దేవుడు ఎంత కరుణామయుడు చూసావా అని అడిగిందిట. ఎందుకు అనంటే, దేవుడు రంగు నీకు ఇచ్చాడు చూసావా అందిట. అసలు ఆ రేంజ్ లో ఒక పాజిటివ్ ఆలోచన, కానీ ఆ రేంజ్ లో ఒక దీనికి ఇంగ్లీష్ లో నాకు మాటలు తెలియదండి, కానీ ఎదుటివాడిని చూసి ప్రతి దాంట్లోనూ భగవంతుణ్ణి చూసే లక్షణం, ప్రతి దాంట్లోనూ ఒక మంచి వెతికే లక్షణం, అది ఎంతమందికి వస్తుంది కదా. మీరాబాయి కాబట్టి వచ్చింది కాదు, మీరాబాయి ఆ స్థాయికి వెళ్ళింది కాబట్టి ఆవిడకి వచ్చింది. ఆ స్థాయికి మనమందరం కూడా వెళ్ళాలని కోరుకుంటున్నానండి. మీ ఎదుటివాడిని చూసి ఏడిస్తే ఒక కన్ను పోయింది, మనకి లేదని ఏడిస్తే 2 కళ్ళు పోయినాయని మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి చెప్పి పెంచింది. సో అందరినీ చూసి ఆనందిద్దాం. ఎదుటివాడి యొక్క ఎదుగుదలని చూసి మనం ఇంకా ఎక్కువ ఆనందిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.